Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. MBO అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది MBA స్టూడెంట్స్కి ఉంటుంది, బీకామ్ BBA స్టూడెంట్స్ కూడా ఉంటుంది, ప్లస్ కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ CA CS CMA అలాంటి వాటిలో కూడా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఈ MBO అనేది మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అనే టాపిక్. ఇది మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. ఏంటి మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది. ఎవ్రీ ఆర్గనైజేషన్ కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, కొన్ని ధ్యేయాలు ఉంటాయి ఆర్గనైజేషన్కి. ఆ గోల్స్, ఆ అంబిషన్స్, ఆబ్జెక్టివ్స్ పట్టుకుని ఆర్గనైజేషన్ వెళ్తూ ఉంటుంది కదా. అయితే ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్ అన్నీ ఎట్లా ఉండాలంటే ఆ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడానికి రెడీగా ఉండాలి. వీటి కోసమే MBO అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. ఏం లేదు, మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్స్ అంటే మేనేజ్మెంట్ ఎప్పుడైనా కానీ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ తగినట్టుగా ఆర్గనైజేషన్ ఏ విధంగా నడుస్తుందో, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఎలా ఉన్నాయో వాటిని అచీవ్ చేయడానికి మేనేజ్మెంట్ అనేది ఒక ప్రాపర్ టెక్నిక్గా ప్రాపర్ వేతో నడవడాన్ని మనము MBO అంటాము. దీన్ని ఒక సెంటెన్స్లో నేర్చుకోవచ్చు. MBO ఈజ్ వన్ ఆఫ్ ద టెక్నిక్ విచ్ హెల్ప్స్ టు అచీవ్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్. ఇది ఒక టెక్నిక్, ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అంటున్నాము. దీన్నే ఇలా కూడా చెప్పొచ్చు, ఇది ఒక అప్రైజల్ టూల్ అనొచ్చు, అంటే మెజర్మెంట్ చేయడానికి ఒక టూల్ అనొచ్చు, లేదా మోటివేషనల్ టెక్నిక్ అనొచ్చు. దీంట్లో మెయిన్గా ఏంటంటే మేనేజ్మెంట్ అనేది ఆర్గనైజేషన్ యొక్క యాక్టివిటీస్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఎంప్లాయీస్ని మంచిగా మోటివేట్ చేస్తూ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ అన్ని చూసుకుంటూ నడుస్తుంది. కాబట్టి మనం దీన్ని మోటివేషనల్ టెక్నిక్ అనొచ్చు, లేదా కంట్రోల్ డివైస్ అని కూడా అనొచ్చు. మొత్తం ఆర్గనైజేషన్ కంట్రోల్ చేస్తుంది మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ అనేది. ఈ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ అనేది చాలా పాతకాలం టెక్నిక్ అయితే కాదు, కొంచెం కొత్త టెక్నికే. బట్ కానీ వరల్డ్ వైజ్గా ప్రపంచంలో చాలా కంపెనీస్ ఈ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ మంచి రిజల్ట్స్ తీసుకుంటున్నారు. అయితే ఈరోజు మనం ముందు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ MBO అంటే ఏంటి, అసలు దీని క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉన్నాయి, గుణగణాలు ఏంటి, మళ్ళీ దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఈ రెండు చూద్దాం. క్యారెక్టరిస్టిక్ లేదా ఫీచర్స్ అంటారు. ఫీచర్స్ దాంట్లోకి వెళ్తే కనుక ముందుగా MBO ఈజ్ ఎ ఫిలాసఫీ అంటున్నాము. MBO ఒక టెక్నిక్ అని తెలుసు, కానీ ఇది ఒక ఫిలాసఫీ అని కూడా అంటున్నాం. ఎందుకు ఫిలాసఫీ అంటున్నామంటే ఈ మేనేజ్మెంట్ వాళ్ళు కొన్ని ఆబ్జెక్టివ్స్తో నడుస్తారు కదా, అది ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్కి అనుగుణంగా ఆ ఆ ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ని, ఎంప్లాయీస్ని అందరినీ వాళ్ళ యొక్క దృక్పథం, వాళ్ళ యొక్క కోణం అనేది మనసు పెట్టి చూస్తారన్నమాట. అందుకని మనం ఫిలాసఫీతో పోలుస్తున్నాం. ఇది కేవలం ఏదో రాసినాం అది ఇంప్లిమెంట్ చేసినామని కాకుండా వాళ్ళు ప్రాక్టికల్గా ఎలా పాసిబుల్ అవుతుంది అనేది వాళ్ళ యొక్క అభిప్రాయాలను, వాళ్ళ యొక్క వాల్యూస్ని, వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ని కూడా మేళవించి చేస్తారన్నమాట. అందుకని మనం దీన్ని ఒక ఫిలాసఫీగా చెప్పుకోవచ్చు. అట్లాగే ఆబ్జెక్టివ్స్ డిసైడెడ్ కలెక్టివ్లీ. ఇక్కడ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అని ఉంటాయి కదా ఆబ్జెక్టివ్స్, ఆ ఆబ్జెక్టివ్స్ అనేది కలెక్టివ్గా డిసైడ్ చేస్తారంట. కలెక్టివ్గా అంటే కలిసి, ఎవరెవరు కలిసి, మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ ఇద్దరు కలిసి కలెక్టివ్గా వీళ్ళు ఆ ఆబ్జెక్టివ్స్ని డిసైడ్ చేస్తారు. కలిసి చేసినప్పుడు ఏమవుతుంది, మంచి ఆబ్జెక్టివ్స్ తయారవుతాయి, ఒక మంచి ఎఫెక్టివ్గా ఎఫిషియన్సీ అనేది పాసిబుల్ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కలిసి చేస్తున్నారు కదా, వీళ్ళ కొంత నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళ కొంత నాలెడ్జ్, ఇద్దరు నాలెడ్జ్ షేర్ చేసుకుంటున్నారు కదా, అందుకని. అట్లాగే బేసిస్ ఫర్ మెజరింగ్ పర్ఫార్మెన్స్, ఇది ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. బేసిస్ ఫర్ మెజరింగ్ పర్ఫార్మెన్స్ని మెజర్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది MBO. పర్ఫార్మెన్స్ ఎప్పుడు చేస్తారు, ఇయర్లీ వన్స్ పర్ఫార్మెన్స్ చేస్తాం మనం. ఇవి ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నాం, మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. ఇవి మంచిగా అయినాయో లేదు ఒక సంవత్సరం అయినాక చూస్తారు, ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోవడం, అట్లా కొంచెము మోడిఫికేషన్స్ అవన్నీ పాసిబుల్. బట్ మెజరింగ్ అయితే ఇయర్లీ వన్స్. అట్లాగే రెగ్యులర్ రివ్యూ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఇయర్లీ వన్స్ చూస్తాం కదా, దీనికి రివ్యూ కూడా చేస్తామన్నమాట. రెగ్యులర్ రివ్యూ, ఎట్లా అయింది, ఎక్కడ తప్పులు వచ్చినాయి, దీన్ని ఇట్లా చేస్తే అట్లా బాగుంటుందా, దీనికి ఎన్ని ఆల్టరేషన్స్ చేయాలా, అట్లా రివ్యూ చేస్తాం. తప్పులు ఏమైనా జరిగితే వాటిని సరిదిద్దుకోవడం, రిజల్ట్స్ వస్తే ఇంకెక్కువ బెటర్ రిజల్ట్స్ రావడానికి ఏం కావాలి, అట్లా రివ్యూ చేయడం, అదొకటి. ఇంకా గైడ్లైన్స్ ఫర్ సెట్టింగ్ అప్ సిస్టమ్, ఎంటైర్ ఆర్గనైజేషన్ సిస్టమ్ ఉంటుంది చూడండి ఆర్గనైజేషన్ది, ఆ సెట్టింగ్ అప్ ద సిస్టమ్, మొత్తం సిస్టమ్ని మనము బాగా సెట్ చేయడానికి కూడా వీళ్ళు కొన్ని ఆబ్జెక్టివ్స్ అనేవి చేసుకుంటారు. ఎంటైర్ సిస్టమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 3 పాయింట్లు తీసుకున్నాను, చాలా ఉంటాయి ఆర్గనైజేషన్ సెట్ చేయడం అంటే. ఫర్ ఎగ్జాంపుల్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీని అంటే అధికారాన్ని క్రింద వాళ్ళకి పంచడాన్ని డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటారు.
దాన్ని డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ అని కూడా అనొచ్చు. ఈ ఎంతవరకు మనం అధికారాన్ని ఇవ్వాలి, ఎంత ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది, అట్లా ఇది ఒక పాయింట్గా తీసుకోవచ్చు. అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి కంపెనీకి రిసోర్సెస్, వాటిని ఎట్లా అలొకేట్ చేయాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్. అట్లాగే ఫిక్సేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఫిక్స్ చేయడము. మేనేజ్మెంట్ కింద మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఉంటారు, వాళ్ళకి కొంత రెస్పాన్సిబిలిటీ ఇవ్వడము, వాళ్ళ కింద వాళ్ళకి ఇంకొంత ఇవ్వడం, అట్లా రెస్పాన్సిబిలిటీ. ఇట్లా ఒక 3 పాయింట్లు తీసుకున్నాను. ఇదేంటి, సెట్టింగ్ ఆఫ్ ద సిస్టమ్, మొత్తం సిస్టమ్ని సెట్ చేయడానికి. అట్లాగే ఇంకా మ్యాచింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అండ్ రిసోర్సెస్. మ్యాచింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అండ్ రిసోర్సెస్ అంటే మనకున్న రిసోర్సెస్ ఎంత, ఆ రిసోర్సెస్ ప్రకారం మన ఆబ్జెక్టివ్స్ ఉండాలా. రిసోర్సెస్ ఇన్నే ఉన్నాయి, మన ఆబ్జెక్టివ్స్ ఏమో ఇన్ని ఉన్నాయి, ఏమన్నా పొంతనుందా, అచీవ్ చేయగలమా, పాసిబిలిటీ చాలా తక్కువ. కాబట్టి మనం ఎప్పుడైనా మనకు రిసోర్సెస్ ఎంత ఉన్నాయి దాని ప్రకారం మనం ఆబ్జెక్టివ్స్ని చేసుకోవాలంటే రెండింటికి మధ్యలో కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మోర్ ఫ్రీడమ్ టు సబార్డినేట్స్కి ఇక్కడ ఎంబీఓలో మంచి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సబార్డినేట్స్ కింద ఎంప్లాయీస్ అందరికీ మంచి ఫ్రీడమ్ ఇవ్వాలా. ఫ్రీడమ్ ఇచ్చి వర్క్ మంచిగా చేయండి, మీకు ఏం డౌట్స్ ఉన్నా మా దగ్గర రండి, మీకు ఏం ఐడియాస్ వచ్చినా కానీ, మీరు ఏం చెప్పదలుచుకున్నా కానీ, మీ యొక్క నూతన ఆలోచనలు, ఇన్నోవేటివ్ ఐడియాస్ మాతో పంచుకోండి అంటూ ఎప్పుడైనా మేనేజ్మెంట్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ బేస్ మీదనే మ్యాక్సిమం మనకి పాయింట్స్ చాలా వచ్చేస్తూ ఉంటాయి. ఇంకొకటి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఒక్క ఆర్గనైజేషన్ కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. సే ఎంబీఓ ఆబ్జెక్టివ్స్, ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్. ఇదేంటంటే డిపార్ట్మెంట్ ఆబ్జెక్టివ్స్కి అండ్ ఇండివిజువల్ ఆబ్జెక్టివ్స్కి రెండింటికి మధ్యలో ఇంటిగ్రేషన్, ఒక సమన్వయాన్ని కుదుర్చాల్సి ఉంటుంది. ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్ వీళ్ళది ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఒక సైడ్ పోతుంది, ఇండివిజువల్ ఒక సైడ్ పోతుంది, అట్లా ఉండకుండా రెండింటికి మధ్యలో ఒక మంచి ఇంటిగ్రేషన్ చేయడము చాలా చాలా ఇంపార్టెంట్ అని ఆ పాయింట్ చెప్తుంది. ఇవన్నీ ఫీచర్స్ ఆఫ్ ఎంబీఓ. ఫీచర్స్ ఓకే, ఫీచర్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. ఈ ఎంబీఓ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అవి ఇప్పుడు చూద్దాం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎంబీఓ, దీన్నే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అంటే తెలుసు, వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ ఎట్లుంటాయి అంటే కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మెజరింగ్ పర్ఫార్మెన్స్ని మెజర్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరి పర్ఫార్మెన్స్, ఒకటి డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్, ఇక్కడ రాసానా, డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్, ఇంకొకటి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. ఎప్పుడైతే మనం మెజర్ చేస్తామో అప్పుడు మనకి ఎక్కడ లోపం ఉంది, ఎవరు ఎక్కడున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఐడియా వచ్చినప్పుడు దాని ప్రకారంగా మనం కొన్ని స్టెప్స్ తీసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. కాబట్టి మెజరింగ్ ద పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఇంక్రీజింగ్ గ్రోత్ ఆఫ్ సబార్డినేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, ఇంకొక ఆబ్జెక్టివ్ అంటే ఇంక్రీజింగ్ ద గ్రోత్ ఆఫ్ సబార్డినేట్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒక కంపెనీలో ఒక 100 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, 100 ఎంప్లాయీస్ యొక్క ప్రతి ఒక్క ఎంప్లాయీకి వాళ్ళు మంచి గ్రోత్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. గ్రోత్ ఉంటే ఏమవుతుంది, ఆ గ్రోత్ చిన్న చిన్న గ్రోత్ అంతా కలిపిన ఆర్గనైజేషన్ గ్రోత్కి వెళ్ళిపోతుంది కదా. అందుకని ఇక్కడ ఎక్స్పెక్టింగ్ గ్రోత్ అండ్ ఎంకరేజింగ్ ఎఫిషియన్సీ. ఒక్కొక్క ఎంప్లాయీ ఒక్కొక్క రకంగా ఉంటాడు. ఒక ఎంప్లాయీ చాలా ఎఫిషియెంట్గా ఉంటాడు. ఎఫిషియెంట్గా ఉన్న ఐడెంటిఫై చేయండి, గుర్తుపట్టండి, అతని యొక్క ఎఫిషియన్సీకి ఒక అవార్డు, రివార్డు, ఏదో ఒకటి మోటివేషన్ ఒకటి చేయండి అని ఇది చెప్తుందన్నమాట. ఎవరు ఎఫిషియెంట్గా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయండి, వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వండి, వాళ్ళకి ఒక బోనస్ ఇవ్వండి, లేకపోతే ఇన్సెంటివ్స్ ఇవ్వండి, ఓకే, లేదా ఇంకేదన్నా పదవి ఇవ్వండి, అట్లా అనమాట. ఎంకరేజింగ్ ద ఎఫిషియన్సీ. ఇంకా రిలేటింగ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ టు ఆర్గనైజేషన్ గోల్స్ ఉంటాయి కదా. ఈ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అనేది ఆర్గనైజేషన్ గోల్స్కి అనుగుణంగా వెళ్ళాలి. గోల్స్ ఒక చోటు ఉన్నాయి, ఇండివిజువల్ ఎక్కడో పోతున్నాడు, ఇక ఏం యూజ్ అది. కాబట్టి ఆర్గనైజేషన్ గోల్స్కి తగ్గట్టుగా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అనేది ఉండాలి. ఇంకా చూడండి, బేసిస్ ఫర్ డిసైడింగ్ సాలరీ అండ్ ప్రమోషన్. మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తుంది, ఒక్కొక్కరు ఎఫిషియన్సీ ఎట్లుందో చూస్తుంది, వాళ్ళ ప్రమోషన్ ఇవ్వాలో, ఇది ఇవ్వాలా, అది ఇవ్వాలా అన్నీ చూస్తుంది కదా. సో ఈ బేస్ మీదనే వీళ్ళు సాలరీ కానీ ప్రమోషన్ అనేది డిసైడ్ చేస్తారు. ఇండివిజువల్ని అబ్జర్వ్ చేస్తారు కదా,
చేసినాక ఇయర్లీ వన్స్ అనుకున్నాం కదా, ఇక్కడ పర్ఫార్మెన్స్ని ఇయర్లీ వన్స్ మెజర్ చేస్తారు. చేసినప్పుడు అప్పుడు సాలరీ కానీ ప్రమోషన్ కానీ ఇంక్రీజ్ చేసేటప్పుడు డిసైడ్ చేసేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది వాళ్ళకి. ఇంకా ఇంప్రూవింగ్ కమ్యూనికేషన్ అమాంగ్ సుపీరియర్స్ అండ్ సబార్డినేట్స్. సబార్డినేట్స్ వీళ్ళిద్దరికి మధ్యలో కమ్యూనికేషన్ అనేది చాలా బాగా ఉండాలి అనేసి అంటుంది. ఎప్పుడైతే కమ్యూనికేషన్ బాగుంటుందో అక్కడ కాన్స్పిరసీ అనేది ఉండదు, ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. నాకేమైనా ప్రాబ్లం వచ్చింది, నేను మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్తా, నాకు ఆ ఛాన్స్ ఉంది, వాళ్ళు వింటారు, ఓపెన్గా ఉన్నారు వాళ్ళు అనేది ఎప్పుడైతే ఉంటుందో ఇండివిజువల్కి, వాళ్ళు కాన్ఫిడెంట్గా వర్క్ చేస్తారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. మేము కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, మమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు మేనేజ్మెంట్ వాళ్ళు అనే ఆ కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఉండాలా. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వీళ్ళిద్దరికి మధ్యలో ఉండకూడదు, సుపీరియర్ సబార్డినేట్ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు, ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండాలా, ప్రాపర్ కోఆర్డినేషన్ ఉండాలా, ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలా. ఇంకా లాస్ట్లో డివైజ్ ఆఫ్ ఆర్గనైజేషన్ కంట్రోల్, మొత్తం ఆర్గనైజేషన్ని కంట్రోల్ చేస్తుంది ఎంబీఓ ఆబ్జెక్టివ్స్ ఎట్లుంటాయంటే మొత్తం ఆర్గనైజేషన్ దృష్టిలో పెట్టుకుని అందరితో కలిసి వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. కాబట్టి ఆర్గనైజేషన్ కంట్రోల్ అనేది వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. పాసిబిలిటీస్ దేర్, ఎందుకంటే ఏ కాన్సెప్ట్ వాళ్ళు వదలట్లేరు, వాళ్ళకున్న నాలెడ్జ్ అండ్ మిగిలిన వాళ్ళ నాలెడ్జ్ అంతా కలుపుకుని చేస్తున్నారు. కాబట్టి సో కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇస్ పాసిబుల్. ఇవి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎంబీఓ. బేసిక్ క్లాస్ అండి ఇది ఈరోజు, ఇది ఎంబీఓ మీద. అర్థమైందా? ఏం లేదు, సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఎంబీఓ అంటే ఏంటి. ఎవ్రీ ఆర్గనైజేషన్ కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, ఆ ఆబ్జెక్టివ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అనేది వచ్చింది. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి, వీళ్ళ యొక్క ధ్యేయాలు ఏంటి, ఇంతే. ఇది జనరల్గా కూడా మీరు రాయొచ్చు, పెద్ద బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ కాన్సెప్ట్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని కాన్సెప్ట్స్ కవర్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియోస్. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. గుడ్ లక్.